9 తారీఖు వచ్చిండు, జనం నమ్మి ఓట్లేసిండు, వానకాలం వడ్లకు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా 500 ఇవ్వాలా వద్దా? ఇంత రోగం కలిగింది, కొన్ని జాగాల నీళ్లు దాకా పంటలు ఎండిపోయింది. మరి ఆ పండిన పంట కన్నా 500 ఇచ్చి 2500 కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా? మరి అప్పుడేమో మాయ మాటలు చెప్పి ఓట్లేసే వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు. మొన్న కేశవరావు ఇంటికి పోయిండు, దానం నాగేందర్ ఇంటికి పోయిండు. మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? ఇవాళ ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి. కార్యకర్తలు ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో వేస్తా, తీసుకుపోయి చూయించురి. ఉన్నాయి ఆల్రెడీ, లేని వాళ్ళకి పంపుతా. మరి మనము ఆ వడ్ల బీట్ కాడ సెంటర్లల్లో 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు 2500 ఇస్తారా ఇయ్యరా అని గట్టిగా అడగాలన్నా వద్దా? మనం గా పని మీరు చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్ కు? 2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. అంతే కదా? ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి, ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్లు గోస పెడుతుంది, 5 ఏళ్లు గోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. నెక్స్ట్ చూద్దాం, బోనస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు? జర చూపి బై, అది కూడా చెప్తా. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందనే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసినాం. బిడ్డ ఏమన్నాడమ్మా? రైతు బంధు ఎకరానికి 15,000 అన్నాడు. అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది. మేము రెడీగా ఉన్నాం. రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగున మీ ఫోన్లు మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్తే ఇదే కాంగ్రెస్ వాడు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇవి హరీష్ రావు పైసలు ఇస్తాంటుండు, ఇది ఆగబట్టాలని చెప్పింది. ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు? ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రూపాయలు పడతాయి అన్నారు. అని ఆ పడే పైసలు ఆపిండ్రు. మరి గెలిచిండ్రు. ఇప్పుడు ఆ 10,000 పడకపోయా, 15,000 పడకపోయా. 4 నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. అవి నాట్లకో, దుక్కి మందుకో, కలుపుకో పనికి రావాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయా. వడ్లు కళ్ళాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మనమేమో శిలకు పెట్టిన పైసలు, గల్లపెట్టెలో పెట్టిన పైసలు, గా పైసలు ఇవ్వమంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కమిషన్లు దొప్పిండ్రు, రైతులను మాత్రం మోసం చేసిండ్రు. మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నారు. కేసీఆర్కేమో రైతంటే మొదలు, కాంగ్రెస్ వాళ్ళు రైతంటే లాస్ట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెట్టా ఉన్నది. కరెంట్ అన్న చక్కగా వస్తుందా? ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే, ఇవాళ మోటార్లు కాల్తలేవా? ప్రతి రైతుది ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలింది. మోటార్ కాలితే 10,000 ఖర్చు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్
మరిన్ని వీడియోల కోసం మరియు తాజా సమాచారం కోసం ముద్ర టీవీని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.